సేవకులు ఈరోజు సాయంకాల వేళలో మీతో కూడా వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. We are going to meditate upon the book of Daniel, the second chapter. Please turn your Bibles to the book of Daniel, the second chapter. దయచేసి ఈరోజు మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానించనే ఉన్నాము. మీ బైబిల్ తీసి 2వ అధ్యాయాన్ని చూడండి. One night, ఒక రాత్రి around the year 606 BC, క్రీస్తు శకము 606 BC, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం Nebuchadnezzar, రాజు, king of Babylon, బబులోను రాజు అయి ఉన్నాడు, had a dream. తనకు ఒక కలను కలిగి ఉన్నాడు. This dream was different from any he had ever had. అయితే తను పొందిన కళల్లో ఈ కళ భిన్నమైన కళ అయి ఉండెను. It was so disturbing to him ఇంకా ఆ కళ తను ఎంత కలవరపరుస్తూ వచ్చిందంటే that he could not even sleep that night. ఆ రాత్రి తను నిద్రించలేకపోయాడు. He called his magicians, తన యొక్క ఆ మంత్రగాళ్ళని అందరినీ పిలిచాడు, astrologers, అలాగే ఆ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులందరినీ పిలిచాడు, sorcerers, అలాగే ఇంకా మంత్రాలు చేసే వారిని and పిలిచాడు. the Chaldeans together to tell him the dream. అయితే ఆ యొక్క కళ భావాన్ని తెలియజేయాలని అక్కడ ఉన్న వారిని అందరినీ ఆయన మనవి చేస్తూ వచ్చాడు. They could not tell వారు చెప్పలేకపోయారు that this dream was vitally important to the king. ఇది రాజునకు చాలా ప్రాముఖ్యమైన కళగా ఉండెను, కానీ దాని యొక్క అర్థం వారు చెప్పలేకపోయారు. So they told him, they told the king to tell them the dream, that they would give the interpretation. వారు ఏమంటూ వచ్చారంటే, రాజా కళ చెప్పండి, కళ మాకు తెలియకుండా మేము దాని భావము ఎలాగ చెప్పగలమని అడుగుతూ వచ్చారు. See 6th verse. 6వ వచనం చూడండి, 2వ అధ్యాయం The అండి. king answered and said, రాజు వారికి జవాబిచ్చేలాగా, my decision is firm. ఇదిగో నా యొక్క తీర్మానము ప్రాముఖ్యమైనది. If you do not make known the dream to me and its interpretation, you shall be cut in pieces, and your houses shall be made an ash heap. తనంటున్నాడు, నా కళను కళ భావాన్ని మీరు తెలియజేయనట్లయితే మీ ఇల్లు మీ ఇంటిని నేను పెంట దుబ్బగా చేదురు. The king knew that if told them the dream, they would give some explanation for it. వారు ఏమనుకున్నారంటే, కళ చెప్తే ఏదో కళకి ఏదో రాతంతంగా ఏదో కథ చెప్దాం అనుకున్నారు. For it, and then only time would tell if it were true or not. What they said was true or not. ఒకవేళ కళ నిజంగా రాజు చెప్పి ఉంటే వారు ఏదో కథను చెప్పేవారు, అప్పుడు సమయమే దానికి జవాబు చెప్పేదయ్యి ఉండేది. The king knew the dream had a very important meaning. ఇది రాజుకు తెలుసు, ఆ యొక్క కళలో ఏదో ప్రాముఖ్యమైన భావం ఉందని రాజుకు తెలుసు. He was not willing to risk an inaccurate interpretation. ఇంక తను ఏమాత్రము కూడా అంటే భావము సరిగ్గా తెలియని భావం తెలుసుకొని, లేకపోతే ఇంకా సరిగ్గా తెలియని భావము ఆ కళను తెలుసుకోకుండా తన ఇష్టం లేదు తనకి అలాగ. As the story in the book of Daniel continues, ఇంకా దానియేలు యొక్క వృత్తాంతంలో మనం ఇది చూస్తే, the king made a decree to kill all his wise men. అయితే రాజు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటంటే, జ్ఞానులైన వారిని, శాస్త్రజ్ఞులైన వారిని, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఈ మంత్రగాళ్ళని, లేకపోతే వీరు ఎవరైతే చెప్తారో వీరందరినీ కూడా చంపమనే ఒక ఆజ్ఞను ఇచ్చాడు, including Daniel and his companions. అలాగే దానియేలు యొక్క స్నేహితులు కూడా దానిలో భాగంగా ఉన్నారు. Daniel went to the king and asked for a little time. అయితే దానియేలు మాత్రం రాజు యొద్దకు వెళ్ళి, రాజా కొంచెం సమయం ఇవ్వండి, మేము దేవుని యొద్ద విచారణ చేస్తామని అంటాడు. Daniel then went to the house of his companions and they prayed that God might show them the dream and its interpretation. అయితే దానియేలు ఆ రాత్రి ఆ సాయంకాల వేళలో తన స్నేహితుల యొద్దకు వెళ్ళి, దేవుడు ఆ కళ భావమును తెలియజేయనట్లుగా, ఆ కటాక్షం పొందినట్లుగా వేడుకోమని వారి యొక్క సహోదరులను, తన స్నేహితులను అడుగుతాడు. The secret was revealed. ఇది రహస్యం బయలుపరచబడిందండి. And Daniel went to the king and told him that the God of heaven had told him the dream and its interpretation. అయితే ఇంకా దానియేలు ఏమని చెప్తాడు వచ్చాడంటే, దేవుడు నాకు ఆ కళ భావాన్ని తెలియజేశాడని రాజు యొద్దకు వెళ్ళి తాను చెప్తూ వచ్చాడు. Daniel began telling the king exactly
what he had seen in the dream. ఆ కలలో ఏదైతే చూశాడో తాను కల ఈయన కూడా అదే దృశ్యాన్ని అదే సినిమాని చూసినట్టుగా చెప్తా ఉన్నాడు. See verses 31 to 35. 31 నుండి ఏమండి 31 నుంచి 35 వరకు చూడండి. You, O king, were watching, and behold, a great image. This great image, whose splendor was excellent, stood before you, and its form was awesome. రాజా నీవు చూచుచుండగా ఏమండి తాము చూచుండగా ఓ బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనబడను కదా. గొప్ప చదవండి. The image's head was made of fine gold. తను అంటున్నాడు తల శిరస్సు అది బంగారంతో చేయబడి, its chest and arms of silver. అలాగే దాని యొక్క ఛాతీ అలాగే రొమ్ము భాగము చేతులు అవి వెండితో చేయబడి ఉన్నాయి. its belly and thighs of bronze. అలాగే కడుపును పొట్టయు అలాగే ఆ యొక్క తొడలను అవి ఇత్తడితో చేయబడి ఉన్నాయి. its legs of iron. అలాగే ఇంకా పాదములు కాళ్ళు అవి ఇనుముతో చేయబడి ఉన్నాయి. its feet partly of iron and partly of clay. అది కొంత మట్టితోను మన్నుతోను అలాగే అది ఇనుముతోను చేయబడుతూ వచ్చింది. Something like this. He saw an image like this. ఇలాంటి ప్రతిమను తాను చూస్తూ ఉన్నాడండి. ఇలాంటి ప్రతిమను తాను చూశాడు. Head was made of gold. తల చూస్తే అది బంగారంతో చేయబడి ఉంది. Chest was made of silver. అలాగే తన యొక్క ఈ యొక్క ఛాతి భాగం అది వెండితో చేయబడి ఉంది. Then thighs were made of bronze. అలాగే పొట్టయు అలాగే తొడలు అది ఇత్తడితో చేయబడి ఉన్నాయి. Feet, పాదములు legs were made of iron. అది ఇనుముతోను అలాగే మట్టితోను చేయబడి ఉంది. And its feet iron and clay. అయితే పాదములు అది ఇనుము. మట్టి ఇనుముతో చేయబడి ఉన్నాయి, మిశ్రమముగా చేయబడినాయి. We know that iron and clay will not mix. మనకు తెలుసు ఇంకా ఏమాత్రం కూడా ఈ యొక్క ఇనుము కానీ మట్టి కానీ అది ఒకటికి ఒకటి పొసగదన్న విషయం మనకు తెలుసు. Okay. This image, okay. Then the iron and the bronze, okay. Then the iron, the clay, the bronze, the silver and gold were crushed together. అయితే ఎప్పుడైతే ఒక చిన్న రాయి ఏ చేతి సహాయం లేకుండా వచ్చిందో, sorry, yeah. ఏ చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, A stone was cut out without hands, which struck the image on its feet of iron and clay and broke them in pieces. ఇనుమును మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క ఆ యొక్క పాదముల మీద దాన్ని పడగా అవి తుత్తునియలుగా విరగొట్టబడిన. Then the iron, the clay, the bronze, the silver and the gold were crushed together. తుత్తునిలుగా 33వ వచనం అండి. అంతటా ఇనుముయు మట్టియు ఇత్తడియు అలాగే బంగారము ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటి స్థలము ఎచ్చటను దొరకకపోయెను. Okay, it became dust and it disappeared. ఇంకా అది ఎలాగైపోయిందంటే అది దుమ్ము ధూళిగాను అది మాయమైపోతూ వచ్చింది. And the stone that stuck the image, next verse. తర్వాత వచనం, And the stone that stuck the image became a great mountain and filled the whole earth. ఆ యొక్క చేతి ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహా పర్వతమాయను. Then Daniel moved on to share with Nebuchadnezzar the meaning of this dream. తర్వాత ఇంకా రాజుకు దానియేలు ఈ ప్రతిమ యొక్క అర్థమును వివరిస్తూ ఉన్నాడు. This you will see in the verses 36 to 45. అది 36వ వచనం నుండి 35వ వచనం వరకు He started చూస్తామండి. saying, this is the dream. తను అంటాడు ఇది కల. Now we will tell the interpretation of it before the king. ఇప్పుడు రాజు ఎదుట కల యొక్క భావము నేను తెలియజేస్తాను అంటాడు. You, O king, are a king of kings. రాజా
నీవు రాజు, ఈ భూతలమందు నువ్వు రాజుల రాజుగా ఉంటూ వచ్చావు. For the God of heaven has given you a kingdom, power, strength, and glory. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, ఇంకా మహిమయు, ఘనతయు ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. And wherever the children of men dwell, or beasts of the field and the birds of the heaven, he was given them into your hand. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును ఆయన మనుషుని యొక్క భూజంతువులను, ఆకాశ పక్షులను ఆయన నీ చేతికి అప్పగించి ఉన్నాడు. And has made you ruler over them all. వారందరికీ నిన్ను రాజుగా, అధికారిగా చేసి ఉన్నాడు. See, now he is daringly, first he praised the king, and now he is telling the king, you are the head of gold. అయితే తనను ఇంకా రాజును అభినందిస్తూ, ప్రశంసిస్తూ, ఇంకా మెల్లిగా తను ఏమని తెలియజేస్తాడంటే, నువ్వే ఆ బంగారపు తల అయి ఉన్నావు, శిరస్సు అయి ఉన్నావు. So, but after that, after you shall arise another kingdom inferior to yours. అయితే తను అంటాడు, నీ రాజ్యము తర్వాత మరొక రాజ్యం వచ్చును, అది నీ అంత ప్రభావితమైనదిగా ఉండదు. Then another, a third kingdom of bronze. తాము చనిపోయిన తర్వాత రాజ్యము తక్కువైనది మరో రాజ్యం వచ్చును, దాని తర్వాత ఇత్తడి రాజ్యము వచ్చును, Which shall rule over all the earth. అయితే పిమ్మట ఆ ఇత్తడి రాజ్యము అది భూమి అంతటిని ఏలును. And the fourth kingdom shall be as strong as iron. అయితే నాలుగవది అది ఇనుము వంటిది, గట్టిగా దృఢంగా ఉండను. Inasmuch as iron breaks in pieces and shatters everything, and like iron that crushes, that kingdom will break in pieces and crush all the others. ఇనుము సమస్తమైన వాటిని దంచి వంటిది కదా, అలాగూ పగలగొట్టుటకై అది పగలగొట్టిన రాజ్యముగా పొడి చేయబడినట్లుగా ఉండను. Whereas you saw the feet and toes partly of potter's clay and partly of iron. అయితే నువ్వు చూసిన ప్రతిమల్లో ఆ పాదములు కృత మట్టుకు అది కుమ్మరివాని మంటివి, అలాగే ఇనుముతోనూ చేయబడి ఉన్నవి. The kingdom will be divided. అయితే నీ రాజ్యము అది భేదములుండును, అది విడిపోవును. Yet the kingdom of iron shall be in it. అయితే ఆ రాజ్యము, Strength of the iron shall be in it. అయితే రాజ్యము ఇనుము వంటి ఆ బలమైనదిగా యుండును. Just as you saw the iron mixed with ceramic clay, అయితే పాదములు, వ్రేళ్ళు కొంత మట్టుకు అవి మట్టితో చేయబడి కలిసి ఉన్నట్టుగా ఉన్నాయి. and as the toes of the feet were partly of iron and partly of clay, అయితే దాని పాదములు, వ్రేళ్ళు కొంత మట్టు ఇనుము అలాగే మట్టితో ఉన్నవి కదా, so the kingdom shall be partly strong and partly fragile. ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను, ఒక విషయములో ఇంకా నీచముగాను, అది నీరసముగాను ఉండను. As you saw iron mixed with ceramic clay, they will mingle with the seed of men. అలాగే నువ్వు చూసినట్టుగా ఇనుమును అలాగే ఆ యొక్క మట్టియు అటువలే మనుషుని యొక్క మిశ్రితమైన మట్టితో అది ఉండను. But they will not adhere to one another. అయితే వారు ఒకరితోనొకరు పొసకక యుందురు. Just as iron does not mix with clay, ఎలాగైతే ఇనుము ఆ యొక్క మట్టితో అది మిళితముకై ఉండదు, and in the days of these kings, ఈ రాజుల సమయాల్లోనూ the God of heaven will set up a kingdom which shall never be destroyed. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది ఎన్నటికి నాశనము కలగదు. And the kingdom shall not be left to other people. అది ఆ రాజ్యము ఇంకా వేరే వారికి అది పొందదు. It shall break in pieces and consume all these kingdoms, ఈ రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, and it shall stand forever. అది యుగ యుగముల వరకు నిలుచును. Inasmuch as you saw that the stone was cut out of the mountain without hands, చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి, and it broke in pieces the iron, the bronze, the clay, the silver, and the gold, ఆ పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మంటిని, వెండిని, బంగారమును పగలగొట్టగా, the great God has made known to the king what will come to pass after this. మహాదేవుడు, ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. This
dream is certain and its interpretation is sure. కళ 36th నిశ్చయము, verse. దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. As we see the history, world history, మనము ప్రపంచ చరిత్రను చూసినట్లయితే there were only 4 world emperors who ruled the world. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులు 4 ఉన్నారండి. First, the Babylons, మొదటిది బబులోను రాజ్యము చక్రవర్తి. Emperor Nebuchadnezzar. నెబుకద్నెజరు చక్రవర్తి అయి ఉండెను. Okay, the first of the 4 kingdoms, Nebuchadnezzar saw in his dream the one in power in his and Daniel's time was represented by the golden head of the statue. దానియేలు సమయంలో కాలంలో ఉన్న నెబుకద్నెజరు చక్రవర్తి అది బంగారు శిరస్సునకు అది సూచనగా చిహ్నంగా ఉంది. Of course, King Nebuchadnezzar was so certain that his kingdom would last forever that he later ordered to build a 90-foot copy of the statue he had seen in his dream. అయితే తను ఏదైతే కలలో తను చూసిన ఆ యొక్క ప్రతిమను, తను 90 అడుగుల ఎత్తుగల ఆ విగ్రహమును, ఆ ప్రతిమను తాను అంత దృఢముగా అంత బలముగా బంగారు రాజ్యముగా ఉన్న కారణం చేత ఆ ప్రతిమను నిలబెట్టాడు. Only instead of the statue being divided into different kinds of metal, beginning with gold head that Daniel said represented Babylon, Nebuchadnezzar ordered the entire statue to be built of gold, showing his certainty that his kingdom would reign forever. అయితే తాను దానియేలైతే కలలో ఆ యొక్క బంగారు శిరస్సును, తర్వాత ఇత్తడిని, వెండిని, ఇత్తడిని, ఆ యొక్క ఇనుమును చూశాడు. అయితే రాజు నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, నా రాజ్యం చిరకాలం ఉంటుంది కనుక ప్రతిమనంతటిని నేను బంగారంతో చేయిస్తాను అనుకున్నాడు. How wrong he was. ఎంత తప్పుగా తను ఆలోచించాడు. Through Daniel, God warned Nebuchadnezzar that his unbounded ego would get him into great trouble. అయితే తను ఇంకా పట్టలేనంత అహము చేత నింపబడిన కారణం చేత తను ఇంకా జీవితంలో అనేక సమస్యల్లోనికి వెళ్తాడన్న విషయం తనకు గుర్తించలేకపోయాడు. But Nebuchadnezzar would have none of it. అయితే వాస్తవంగా చెప్పాలంటే నెబుకద్నెజరు తన పూర్తి రాజ్యాన్ని చిరకాలం ఉంచలేకపోయాడు. And in time, just as God had warned, the king went insane and spent 7 years crawling around in the pastures, eating grass with the cows. తను గర్వించిన కారణం చేత, తన అహం పడిన కారణం చేత 7 సంవత్సరములు జంతువు వలె ఆయన పచ్చగడ్డిని తింటూ ఆ యొక్క జంతు పశుప్రాయుడుగా తను జీవిస్తూ వచ్చాడు. At the end of that time, Nebuchadnezzar was humbled తను చివరిగా తాను దీనుడుగా చేసుకున్నప్పుడు and declared Daniel's God to be the great and only true God. అప్పుడు తను అంటాడు, దానియేలు రాజే ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని తను తెలియజేస్తాడు. Just as Daniel prophesied, ఎలాగైతే దానియేలు ప్రవచించాడు, a time came when the great kingdom of Babylon ended. అయితే ఒక సమయం వచ్చింది, గొప్ప బబులోను రాజ్యము అది ముగిసిపోయింది. Daniel lived to see it happen. అయితే దానియేలు అది జరగటం తను చూశాడు. The silver kingdom replacing the gold. అయితే ఈ బంగారం తర్వాత రాజ్యము అది వెండి రాజ్యము. On October 13, 539 BC, క్రీస్తు as పూర్వం recorded in the history, చరిత్రలో చేర్చబడినట్టుగా క్రీస్తు పూర్వం 539 వారు మనం చరిత్రలో చూసినట్లయితే the golden kingdom of Babylon came to an inglorious end. అయితే ఆ యొక్క మహిమాయుక్తమైన లేకపోతే బంగారపు రాజ్యమైన నెబుకద్నెజరు యొక్క చక్రవర్తి ఆ యొక్క రాజ్యము ముగింపుకు వచ్చింది. During the reign of Belshazzar, బెల్షస్సర్ అనే ఆ యొక్క చక్రవర్తి ఏలే సమయంలో Nebuchadnezzar's grandson, వాస్తవంగా చెప్పాలంటే ఈయన బెల్షస్సర్ అనే వ్యక్తి నెబుకద్నెజరు యొక్క మనవడు అయి ఉన్నాడు. Cyrus the Mede laid siege to Babylon and overthrew it. అయితే సైరస్ అనే ఆ చక్రవర్తి ఈ యొక్క బబులోను రాజ్యాన్ని త్రొక్కి తాను దాన్ని స్వతంత్రించుకున్నాడు. The kingdom of Medo-Persia began. అప్పుడు మాదుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యము ఏలడం ప్రారంభించబడింది. So a new superpower ruled the then known world. అప్పుడు అంటే అప్పటి వరకు ప్రపంచానికి అతి గొప్ప చక్రవర్తి బంగారు రాజ్యమైన నెబుకద్నెజరు యొక్క రాజ్యము, ఆయన చక్రవర్తిత్వము అక్కడికి ముగిసి
మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యం అంటే వెండి రాజ్యం ప్రారంభమైంది. But like the golden kingdom of Babylon that went before it, the reign of Medo-Persia, that silver empire, would not last forever. అయితే ఈ వెండి రాజ్యమైన మాదిల యొక్క పారసీకుల యొక్క రాజ్యము వారి యొక్క చక్రవర్తిత్వము అంతగా అది చాలా కాలం ఉండలేదు. The brilliant young Greek general Alexander the Great, as we all know, మనకందరికి తెలిసినట్టుగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనే గ్రీక్ చక్రవర్తి ఆయన defeated యుద్ధశూరుడు. Persia's Darius III. ఆ డేరియస్ రాజ్యాన్ని హతమారుస్తూ తాను ప్రపంచాన్ని ఆ సమయంలో తాను జయిస్తూ వచ్చాడు. Alexander became ruler over the most extensive empire world that had known till that time. ఆ సమయానికి ఆ ప్రపంచానికి తెలిసిన రాజ్యములన్నిట్లో ఆయన పేరుగాంచిన చక్రవర్తిగా ధీరుడిగా యవనుడిగా ఉంటూ The వచ్చాడు. third kingdom, King Alexander ruled. He is a Greek soldier. తాను వాస్తవంగా చెప్పాలంటే గ్రీక్ దేశస్థుడు, సైనికుడు, ఆయన చక్రవర్తిగా. That is, Greece represented the belly and the thighs made of brass. అయితే ఇంకా ఇత్తడితో చేయబడిన ఆ యొక్క పొట్టయు అలాగే ఆ యొక్క పాదము తొడలను అవి ఇత్తడి రాజ్యముగా అది అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యముగా ఉండెను. So a new superpower ruled the then known world. ఆ సమయంలో లోకం ఎంతైతే ఉందో లోకానికి అంతటినీ ఆయన జయిస్తూ వెళ్తూ వచ్చాడు. ఆయన అతి గొప్ప చక్రవర్తిగా అయ్యాడు. Then came the legs of iron, దాని తర్వాత ఇనుము పాదాలు కాళ్ళను మనం చూస్తాం. which represented the kingdom of Rome. అది రోమా రాజ్యానికి అది గుర్తుగా ఉంది. రోమా రాజ్యము దాని తర్వాత అది ఇనుము వలె బలముగా దృఢముగా ఉండెను. Okay. On June 22nd, 168 BC, at the Battle of Pydna, the empire of Alexander the Great perished. జూన్ 16 క్రీస్తు శకం 168 BC. 168 క్రీస్తు శకం సమయం బిఫోర్ క్రీస్తుకు పూర్వం Battle of Pydna, అది పిగ్నా యుద్ధం యొక్క యుద్ధ సమయంలో Alexander ఓడించారు. అలెగ్జాండర్ ని ఓడించారు. లేకపోతే అలెగ్జాండర్ డైడ్ బికాజ్ ఆఫ్ Perished, yes, చనిపోయాడు. 150 years after his death, ఆయన చనిపోయిన 150 years after his death, ఆయన చనిపోయిన 150 సంవత్సరాలకు the Roman Empire succeeded the Greeks. గ్రీకులను రోమా రాజ్యము రవి అస్తమించిన రాజ్యముగా అది ఏలుతూ వచ్చింది. The fourth world empire. అది 4వ ప్రపంచ చక్రవర్తి అంటే బలమైన రాజ్యంలో రోమన్ రాజ్యం ఒకటి. అది ఇనుము వంటిది. It ruled from 168 BC to 476 AD. క్రీస్తు పూర్వం 168 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 400 సంవత్సరాల వరకు రోమా రాజ్యం ఏలుతూ వచ్చింది. Rome was a ruthless nation that ruled with a rod of iron అని చెప్తారు. ఇంకా రోమా రాజ్యాన్ని గురించి ఏమంటారంటే ఏ మాత్రం కూడా మానవత్వం లేకుండా ఇనుప దండముతో ఏలిన రాజ్యం అంటారు. Their kings were called as Caesars. ఇంకా వారి యొక్క రాజులను వారు ఏమంటారంటే Caesars. సీజర్, కైసర్, అగస్తస్. And these Caesars called them gods. ఆ సమయాల్లో వారు ఇంకా రాజులుగానే వారిని చూడటం కాదు, వారిని రాజులుగా దైవములుగా లేకపోతే దేవుళ్ళుగా చూశారు. And demanded worship and obedience from everyone. ఇంకా వారెంత చాదస్తం అంటే వారు ప్రతి ఒక్కరు గౌరవించడమే కాదు కానీ గౌరవానికి బదులుగా మినహా ఇంకా అధిగమించి ఆరాధించాలి అన్నట్టుగా వారు కోరారు. Rome ruled the longest and reached the farthest of all empires. ఇంకా వారు రోమా రాజ్యం అంటే ఎంతగా వీలైతే అంతగా ప్రబలి అంతగా వారు ఏలుతూ వచ్చారు. But Rome too met an end. అయితే రోమా కూడా ఇంకా వారి యొక్క రాజ్యం చక్రవర్తిత్వము ముగింపుకు వచ్చింది. But not at the hands of a more powerful kingdom. ఏదో పెద్ద చేతులు లేకపోతే పెద్ద రాజ్యముల చేత అధిగమింపబడలేదు కానీ But just as Daniel predicted, దానియేలు ప్రవచన భావం తెలియజేసినట్టుగా no other worldwide empire succeeded Rome. ఇంకా రోమాను ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా అధిగమించిన ప్రభుత్వం లేదు. Only 4 empires ruled the world.
As ప్రపంచాన్ని Daniel predicted. దానియేలు ఎలాగైతే కలభావాన్ని తెలియజేస్తూ వచ్చాడు, ప్రవచన భాగాన్ని కలభావాన్ని, 4 రాజులు, రాజ్యములు, చక్రవర్తులు ఏలుతూ వచ్చారు. After more than 600 years in power, 600 సంవత్సరాలు వారి యొక్క రాజ్యము, వారు ఆ యొక్క రోమ్ వారు God accurately predicted ancient Rome would not be followed by another world empire. అయితే ఇంక దేవుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా రోమా సామ్రాజ్యం తర్వాత ఇంకా ప్రపంచాన్ని అంతటినీ ఏలిన సామ్రాజ్యం అలాగ లేదు, But would disintegrate into smaller kingdoms. అవన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలుగా, బ్రిటిష్ రాజ్యం అని ఇంకా అనేక రాజ్యాలుగా అవుతూ వచ్చాయి. By AD 476, క్రీస్తు శకం 476లో Rome had divided into 10 parts. రోమా రాజ్యము అది ఐరోపన్ రాజ్యాలుగా 10 రాజ్యాలుగా అయ్యాయి. Okay. Now One- 58. hmm? Now 58. That time it would divide into 10 parts. ఆ సమయంలో ఆ రోమా రాజ్యము 10 భాగాలుగా, The ముక్కలుగా first వేరు. part in those days they was called as Alemanni. Now it is called Germany. ఆ మొదటి సమయంలో వారు 10 భాగాలుగా అయినప్పుడు, రాజ్యాలుగా చిన్న చిన్నగా వారు చీలిపోయినప్పుడు ఒక భాగము అలమనీ అనేవారు, అది ఇప్పుడు జర్మనీగా అది The పరిగణింపబడుతుంది, second పిలువబడుతుంది. part was Franks. దాని తర్వాత ఫ్రాన్స్ దేశము, Now which is called France. అది ఫ్రాన్స్ ఇప్పుడు ఫ్రాన్స్ గా పిలువబడుతుంది. Then Saxons, సాజన్స్ English వాళ్ళు. ఆంగ్లీయులు, Visigoths, అలాగే విసిగన్స్, the Spain kingdom. నార్త్ స్పానిష్, సౌత్ స్పానిష్, స్పానిష్ వారు. Then Burgundians. తర్వాత బర్గుండియన్స్, Now it is called the Swiss people, Switzerland. స్విట్జర్లాండ్ వారు. Then Lombards. దాని తర్వాత లొంబార్డ్స్, Now modern it is called Italy. ఇంకా నేటి దినాల్లో లొంబార్డ్స్ ఏమంటారంటే ఇటలీ రాజ్యం. Then Suevi, దాని తర్వాత సువి, Portugal. పోర్చుగల్ వారు మొన్నటి దాకా గోవాని కూడా ఏలారు. And the Heruli, Vandals and the Ostrogoths now extinct. వెరెలీ, హ్యాండల్స్, హార్చుగస్ అనేవారు ఇప్పుడు- ఐరోపా దేశం ఖండంలో చెందినవారు. The current nations of Europe developed from these tribes of the divided Roman Empire. ఆ దినాల్లో ఏ రోమా సామ్రాజ్యం అయితే 10 ముక్కలుగా అయిందో, విచ్ఛిన్నమైందో, భాగాలుగా అయిందో, దాని నుంచే ఇప్పుడు 50 దేశాలు అంటే చీలిపోయాయి. Some were strong, some were weak. ఆ దినాల్లో జర్మనీ బలంగా ఉండేను, కొన్ని దృఢంగా ఉండేను రాజ్యాలు, కొన్ని అంత దృఢంగా లేవు. And as you saw in the dream, iron mixed with ceramic clay, they will mingle with the seed of men, but they will not adhere to one another. అయితే మనం ఆ యొక్క కలభావంలో చివరి పాదములు చూసాం కదా, ఆ వ్రైళ్ళు, ఆ పాదాలు మట్టితో ఎలా అయితే కలిగి ఉన్నాయి మిశ్రితముగా, అలాగ మనుషులతో ఉంటారు కానీ వారు పొసగక ఉంటారు. 43, verse 43. 43వ వచనం మనం చూస్తూ వచ్చాం కదండి. Just as iron does not mix with clay, ఎలాగైతే ఇనము మట్టితో పొసగదో, so there was no cooperation between these. అయితే వీటి రెండిట్లో People. ఏ మాత్రం కూడా పొసగక ఉంటాయి. Many world rulers have tried to unite the nations of Europe. ఐరోపా ఖండాన్ని అనేక రాజులు ఆ దినాల్లో వారు దాన్ని ఐక్యపరచాలని, ఐక్య రాజ్యంగా చేయాలని వారు కోరారు. Often through marriages, mingling themselves with the seed of men. అయితే వారు ఏం చేస్తారంటే చాలాసార్లు ఐరోపా ఖండాన్ని ఒకటిగా చేసుకోవాలి అనే ఆశతో వారు వివాహాలు కూడా ఈ యొక్క రాజ్యాల మధ్యలో వారు చేస్తూ వచ్చారు. కానీ అత్యంత అది యుద్ధ భూమిగా మారుతూ వచ్చింది. God's prediction of world empires to the end of time has been remarkably accurate. దేవుడు ఏ ప్రవచన వాక్ అయితే ఇచ్చాడో అది ఖచ్చితంగా అక్షరాల నెరవేరుతూ వచ్చింది. No effort to unite the divided kingdoms of old Rome, of current Europe can ever succeed. పాత రోమా రాజ్యము చక్రవర్తి కానీ సామ్రాజ్యం కానీ నేటి దినాల్లో ఉన్న ఈ 50 ఐరోపా ఖండంలో ఉన్న దేశాలు కానీ ఎంత కలిపినా కానీ అవి విచ్ఛిన్నమవుతూనే ఉన్నాయి, కానీ అవి పొసకక ఉంటూ ఉన్నాయి. Charles Magne tried.
చార్ల్స్ మ్యాగ్నెట్ అనే వ్యక్తి ప్రయత్నించాడు, and failed. ఆయన కూడా విఫలమయ్యాడు. Kaiser William of Germany tried. కైసర్ విలియం ఆయన జర్మనీ వాడు, ఆయన కూడా వారిని పొసకేటట్లుగా చేద్దామని ఐక్యపరచడాలని చూశాడు. Later, Hitler tried. హిట్లర్ కూడా ఐక్య రాజ్య And he సమితిని also failed. తను ఇంకా అది ఖండాన్ని అంతటిని కూడా కలిసి ఉంచాలని, ఐక్య ఖండంగా ఉంచాలని కోరాడు. And today, efforts continue to bring Europe together. నేటికి కూడా ఐరోపాలో మనం చూస్తే వారు ఇంకా వారు యునైటెడ్గా ఉండాలనుకుంటే ఇంకా విచ్ఛిన్నం అవుతూనే ఉన్నారు, దేవుని వాక్యం చెప్పినట్టు. But every such effort fails. అలాంటి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఇంకొంచెం వాళ్ళు విఫలమవుతూ విచ్ఛిన్నం అవుతూ ఉన్నారే కానీ ఐక్యపరచబట్టలేదు. UNO is there, UNO, మీకు United తెలుసు. Nations organization, trying to unite the whole world, but God ఐక్యరాజ్య did not say that. So, no kingdom will rule the earth. ఐక్యరాజ్య సమితి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది దేశాల్లో, ప్రపంచంలో ఉన్న 206 దేశాలు ఒకటిగా ఉండాలి అని ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఒక్క కరెన్సీ తేవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతూనే ఉంటాయి. Daniel ended his explanation of Nebuchadnezzar's dream with these words. నెబుకద్నెజర్ యొక్క కల భావాన్ని దానియేలు ఈ మాటలతో చెప్పి See ముగించాడు. 44 and 45 verse. 44 అండి, ఏమండి చూడండి 44, 46. And in the days of these kings, the God of heaven will set up a kingdom which shall never be destroyed. తను అంటున్నాడు, ఈ రాజ్యములన్నిటి మధ్యలో ఆయన్ని దేవుడు, పరలోకమందున్న దేవుడు తన రాజ్యము, అంతము లేని రాజ్యమును స్థాపించును. And the kingdom shall not be left to other people. ఆ రాజ్యం ఇంకా ఏమాత్రము కూడా అది వేరే వారి చేత స్వాధీనపరచబడదు. It shall break in pieces and consume all these kingdoms. అది అన్ని రాజ్యములను అది తుత్తనీయులుగా చేయను. And it shall stand forever. అది నిత్యమైన రాజ్యముగా యుగ యుగములు అది యుండును, As నిలిచును. much as you saw that the stone was cut out of the mountain without hands, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి, and that it broke in pieces the iron, the bronze, the clay, the silver and the gold, ఇనుమును, ఇత్తడిని, మంటిని, వెండిని, బంగారమును పగలగొట్టిన ఆ the great God has made known to the king what will come to pass after this. అయితే మహాదేవుడు నీకు జరగబోవు సంగతులను రాజునకు తెలియజేసి ఉన్నాడు. So, who is that great stone which is not cut with human fingers? చేతి సహాయం లేని ఆ రాయి, పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఏదండి, ఎవరండి? Okay, we all know that it is Jesus Christ. మనకందరికి తెలిసినట్టుగా అది యేసు క్రీస్తు ప్రభువు వారు. born to a maiden, a spinster, without marriage. యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన కన్యకు పుట్టారు, ఆయన వివాహము ఆ యొక్క సమ్మేళనంలో కాదు. In John 14 second verse he says, okay, in 1 to 3 verses if we see, let not your hearts be in trouble, you believe in God, believe also in me, he says. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయం మొదటి వచనాల్లో మీ హృదయం పడకుడి, ఇదిగో దేవుని యందు విశ్వసించున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని In ఆయన my సెలవిచ్చాడు. father's house are many mansions. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, If it were not so, I would have told you. లేని యెడల మీతో చెప్పుదును. In my, okay, I go to prepare a place for you. మీకు స్థలం సిద్ధపరచవెళ్చున్నాను, And if I go and prepare a place for you, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల I will come again and receive you unto myself. నేనుండు స్థలములో మీరును ఉండలాగున Where I am, మరలా వచ్చి you may be నా also. యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. So we all believe in this great assurance Jesus Christ has given. యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన ఈ యొక్క నిర్ధారణలో, నిశ్చయతలో మనం జీవిస్తాం. So friends, God has foretold the world history in this dream. ఈ యొక్క కలలో ప్రపంచం యొక్క చరిత్ర అంతటిని జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు దేవుడు From తెలియజేశాడు. the time of King Nebuchadnezzar till the end of this world. నెబుకద్నెజర్ రాజ్యం నుంచి ఇప్పటి వరకు ఇంకా జరగబోయే విషయాలు ఒక్క కలలో దేవుడు తెలియజేశాడు. We are all pilgrims on this earth. మనమంతా కూడా ఈ భూమిపై యాత్రికులమై ఉన్నాము. We all belong to the kingdom of heaven. మనం పరలోక రాజ్యము, స్థిరమైన నిలిచి ఉండే రాజ్యానికి చెందిన వారం. So let us put
our hope and faith in this promise which Jesus has promised, that he has gone to prepare a place for us and he is going to come again, and it is very near as we see all the signs and wonders happening around us, that the world is coming to an end. మన చుట్టూ జరుగుతున్న ఆ సూచక ఆ విషయాలు చూస్తూ ఉంటే ఇంకా మనకు అర్థమవుతుంది లోకం అంతానికి వచ్చింది, ప్రభు రాజ్యం సమీపంగా ఉంది. Jesus is going to come soon. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాని ఉన్నారు. Therefore, brothers and sisters, prepare yourself and prepare others for his soon coming. దయచేసి సహోదరులారా, దేవుని రాజ్యం కొరకై ఆయన శీఘ్రముగా రానై ఉంటుండగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. May God bless this. దేవుడి వాక్యం దీవించినగాక మనం సిద్ధపరచుకుందామండి. తలలు వంచి